హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చాయ్ డిప్. ఈ వీడియోలో మనం ఫోమ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, సన్ రైజ్ కానీ బ్రూ కానీ. ఇన్స్టెంట్ కాకపోయినా మనం ఫిల్టర్ కాఫీతో అయినా చేసుకోవచ్చు, డికాషన్ తీసుకుని. ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను మీకు. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, మిల్క్, షుగర్, ఒక ఎంటీ జార్. ముందుగా మిల్క్ని హీట్ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి. మిల్క్ ప్యాన్, దాంట్లో మిల్క్ పోద్దాం. పాలు కాగుతున్నాయండి. ఈ లోపల మనం డికాషన్ ప్రిపేర్ చేసుకుందాము. డికాషన్ ప్రిపేర్ చేయడానికి మనం ఫస్ట్ ఒక జార్ తీసుకుందాము. ఆ జార్లో వన్ స్పూన్ ఆఫ్ షుగర్, స్వీట్నెస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ షుగర్కి 2 స్పూన్స్ ఆఫ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నాను దాంట్లో. కప్ వాటర్ వేస్తున్నానండి. ఈ కంటైనర్ని ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇలా షేక్ చేయాలి. ఈ షుగర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు షేక్ చేయాలి. ఇలా షేక్ చేయటం వలన మనకి మంచి ఫోమ్ వస్తుంది. ఇలా ఒక 2 minutes షేక్ చేయాలండి. 2 minutesకి మనకి ఫోమ్ వచ్చేస్తుంది. చూడండి ఫోమ్ ఎంత బాగా వస్తుందో మీకు కనబడుతూనే ఉంటుంది. అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి కప్లో పోసుకున్నాము. చూడండి ఫోమ్ ఎంత బాగా వచ్చిందో. ఫోమ్ మీకు కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. చూడండి ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇలాంటి కాఫీ చూస్తే ఇంత అయితే కూడా అంతే రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఫోమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం రెస్టారెంట్లో, కాఫీ షాప్స్లో తాగే కాఫీలానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.